కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఆలయంలో ఉత్సవ బలి కార్యక్రమాన్ని ఘనంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి వారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు, విశేషమైన హోమాలు నిర్వహించారు. కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షులు లక్ష్మీ సత్యనారాయణ ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ భట్టర్ మరియు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో వైదికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవ బలి పూజ అందరినీ ఆకట్టుకుంది. ఆలయంలో అయ్యప్ప స్వామిని ఊరేగించారు. రేపు పట్టణంలో అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. స్వామి సంగమయ్యప్ప కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పెన్నా నదీ తీరం వద్ద వెలిసినటువంటి శ్రీ హరిహరసుల అయ్యప్ప స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి ఉత్సవ బలి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఉదయం యాగశాలలో స్వామివారికి హోమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఉత్సవ బలి అంటే సంవత్సరం పాటు దేవాలయం జరిగేటువంటి అపచారముల్ని కూడా నివృత్తి కొరకు ఈ యొక్క ఉత్సవ బలి కార్యక్రమాన్ని అనాదిగా చేస్తున్న సంప్రదాయం ఈ దేవాలయంలో ఉంది. ఈ యొక్క ఉత్సవ బలి దాదాపు 150 కిలోల శుద్ధాన్నంతో స్వామివారికి ఉత్సవ బలి యొక్క ఉత్సవాన్ని జరిపించి దాన్ని బలుగా ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో వేయడం జరుగుతుంది. తదనంతరం సన్నిధానం నందు అయ్యప్ప స్వామివారి సన్నిధానం ఎదురుగా ఉండేటువంటి హోమగుండం నందు వేదాల చేత సంకల్పించి లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై మహాగణపతి హోమము, లక్ష్మీ గణపతి ఉపనిషత్తు హోమము, లక్ష్మీనారాయణ సుదర్శన హోమము, రుద్ర హోమము, హరిహరసుల అయ్యప్ప స్వామి మూల గాయత్రి హోమము, నవగ్రహ హోమము, తదనంతరం మహాపూర్ణావతి వేద ఆశీర్వచనము, అన్న సందర్భణ కార్యక్రమం, భిక్షము విశేషంగా జరగబోతోంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని హరిహరసుల అయ్యప్ప స్వామి వారి యొక్క కావాల్సిన గుర్తు ఈ యొక్క కార్యక్రమాన్ని దేవస్థానం అధ్యక్షులు బాబు రమేష్ రెడ్డి గారు మరియు కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన నాగేంద్ర శర్మ, వేద పండిత విజయ భట్టర్ వారి బృందంలో ఆధ్వర్యం ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి. స్వామి శరణమయ్యప్ప.